హైదరాబాద్ లో మొత్తం రోహిణి గ్యాంగ్ ఎక్కువైపోయారు. ఇప్పుడు మనం దానిని నిరోధించే ఏర్పాటు ఇప్పటికెళ్ళి చేస్తేనే అవుతుంది. మరి ఇలాంటి సభలు పెట్టాలి, ప్రతి గ్రామంలో కూడా చేయాలి. జిల్లాలనే కాదు, సిటీలే కాదు, సిటీల గ్రామాలలో కూడా వాకుతుర్రు. మన వాళ్ళకు రాను రాను ఏమైతుందంటే అక్కడ వాళ్ళు వచ్చి ఎవరేందో తెలుస్తలేదు. అది మన ఇళ్లలోకి వచ్చి కూడా డికెట్స్ కూడా జరుగుతున్నాయి. ఒక్కరు మహిళలు ఒంటరిగా ఉంటే కూడా వాళ్ళని ఏమి చేస్తారో మనకి అర్థమైతలేదు. రకరకాల విభత్వాలు జరుగుతున్నాయి. అది చెప్పనీకే మనకు ఇది లేకుండా అయిపోయింది. అలాంటప్పుడు మనం వేరే రాష్ట్రాలకు వెళ్ళి, ఇప్పుడు బెంగాల్ ఉంది, అక్కడికి వెళ్ళి మన దగ్గరకు వస్తారు. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అక్కడికి వెళ్ళి చాలా మంది రోహిణి గ్యాంగ్ మన హైదరాబాద్ కు ఇది ఒకటే ఖాళీగా ఉంది. హైదరాబాద్ మొత్తం ఇప్పటికి ఫిలప్ అయ్యారు, ఇంకా ఫిలప్ అవుతారు. మనం ఇలాంటి సభలు పెట్టి ఇలాంటి హిందుత్వం అంతా ఐక్యంగా ఉండి వాళ్ళని ప్రారంభించాలని మా యొక్క ఇది. అదే ఇప్పుడు అందరు హిందువులు అందరూ ఏకం కావాలనేది ఒక చిన్న ఇది. ఇలాంటి సభలు ఎన్నో పెట్టుకోవాలి. ఇది ఒక్కటే కాదు, ఇంకా ముందు ముందు ఇది కంటిన్యూగా జరగాలని నేను చేస్తున్నాను. అయితే రోహింగ్యాలని పంపించడం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, కొంతమందికి నొప్పి కలుగుతుంది అన్నట్లు కూడా అది ఓన్లీ అది వేరే వాళ్ళ కోరిక ఉంటుంది. అది ఇప్పుడున్న పార్టీలు వద్దు కానీ ఈ కొన్ని పార్టీలు చేస్తున్నాయి. అది ఇప్పుడు ఆ పార్టీలు అవి కూడా కనుమరుగు అయిపోతాయి. ఎవరైతే వాళ్ళకి మద్దతుగా ఇది చేస్తారో వాళ్ళు కూడా కనుమరుగు అయిపోతారు. అందరూ తెలిసిపోతుంది 4 రోజులు అయితే ఎవరేంది అనేది. కొంచెం టైం పడుతుంది. వాళ్ళకు మద్దతుగా వలుకుతున్నారు. ఇప్పుడు మన వాళ్ళు ఇప్పటికే రకరకాల పండ్ల దుకాణాలు కానీ ఇలాంటివి కానీ లేకుండా పోతున్నాయి. వాళ్ళకే కట్టుకొని రకరకాల బాధలు పెడుతున్నారు మనని. నిన్నగాక మొన్న ఇక్కడ బిఎన్ రెడ్డిలో రోహిణి గ్యాంగులు ఒక హిందువుని, ఒక పాపం ఎస్టీ నాయకుని కోసిరు. ఇది బిఎన్ రెడ్డి సార్ కాంప్లెక్స్, ఇది ఇబ్రాంపట్నం రోడ్ పై అది కూడా జరిగింది. ఇంకా వాళ్ళకి ముందు ముందు ఇంకా రకరకాలే జరుగుతాయి. ఇప్పుడు ఈ బాలాపూర్ లో ఎందుకు పెట్టినట్టు ఈ సభ మొత్తం? బాలాపూర్ అంటే ఇక్కడ గణేష్ ఫస్ట్ కెళ్ళి ఇక్కడ గణేష్ ఉత్సవం, గణేష్ అంటే ఇక్కడ ఫేమస్ కాబట్టి మన ఇండియా లెవెల్లోనే ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేద్దాము అని ఇక్కడికి మొదలు పెట్టాం. ఇప్పుడు ఈ బాలాపూర్ ప్రాంతంలో కానీ, ఇటు మీర్పేట కానీ, ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ శాతం రోహింగ్యాలు చొరబొట్టుదారులు ఎక్కువ శాతం ఉన్నారన్నట్లు కూడా చెప్తాను. అది వాస్తవం. ఇక్కడికి నియరెస్ట్ ఉంది కాబట్టి, చంద్రయానగుట్ట ఈ ఓల్డ్ సిటీ దగ్గర ఉంది కాబట్టి, ఇక్కడికి నియర్లు ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉన్నారు. అందుకని ఇక్కడ పెట్టాం ఫస్ట్. ఇక్కడికి వెళ్ళే స్టార్ట్. మన గణేష్ ఉత్సవం, గణేష్ని కూడా మన పెద్ద గణేష్ హైదరాబాద్ లో కూడా ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తాం కాబట్టి మనం ఇక్కడ పెట్టాము. అందరికి ఇది కావాలని ఇక్కడికి వెళ్ళి అంచెలంచెలుగా అందరూ ఇట్లాంటి మీటింగులు పెడతాం, ఇలాంటి ఇది చేస్తుంటాం. ఇంకా ముందు ముందు చాలా చేసేది ఉంది. రోహిణి గ్యాంగులు ఎక్కడ ఉన్నా పట్టుకొని వాళ్ళని ఇది చేస్తాం. ఇప్పుడు హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా రోహింగ్యాలు చేసినట్లా, లేకుంటే ఇప్పుడు ఓల్డ్ సిటీకి సంబంధించి ఎక్కువ జరిగినాయి కదా, ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఈ మైనార్టీకి సంబంధించినటువంటి మైనార్టీ ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు చేసినట్లా? వాళ్ళు వీళ్ళు ఒకటే. అక్కడికి వెళ్ళి వాళ్ళు వస్తున్నారంటే వీళ్ళ ప్రమేయం లేదు, వాళ్ళు రారు. వీళ్ళది ప్రమేయం ఉంది ఏంది, వాళ్ళు సొంతంగా అక్కడికి వెళ్ళి వచ్చి ఆధార్ కార్డు సంపాదించుకోవడం, ఓటు హక్కులు సంపాదించుకోవడం అనేది వీళ్ళు ఇక్కడే మైనార్టీ వర్గాలది వస్తూ ఉంది. అందుకనే వాళ్ళు అంత రెచ్చిపోతున్నారు. వాళ్ళకు వీళ్ళే ప్రోత్సహిస్తున్నారు ఇక్కడి మైనార్టీలు. కొన్ని పార్టీలు కూడా దానికి ఇది చేస్తున్నాయి. కానీ ముందు ముందు చాలా కష్టము. మన తరాలు పిల్లలకు మాత్రం భవిష్యత్తు చాలా కష్టము. ఇంకో ఇదే విధంగా ఉంటే మాత్రం ఇంకో 40-50 years లా మొత్తం వాళ్ళ చేతులకు వెళ్ళిపోతుంది. మన జాగ్రత్త ఇప్పటికెళ్ళి మనం జాగ్రత్త పడాలని. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి ఇవన్నీ కూడా ఇక్కడ స్థానికంగా ఇక్కడ వాళ్ళకి ఆస్తులు ఉన్నట్లు కానీ, బండి రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళకి చాలా సులువుగా అయిపోతా ఉంది. దానికి కొన్ని రాజకీయ ప్రమేయాలు ఉన్నాయి అందులో. ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన సన్న బియ్యం కాంచి తింటున్నారు. అవును, వాళ్ళకు తెల్ల కార్డుల కాడికి వెళ్ళి వీళ్ళు మైనార్టీ అని చెప్పుకొని ఇక్కడ ఆధార్ కార్డు సంపాదించుకొని ఆ విధంగా మాకు ఏం లేదని చెప్పి, అక్కడ ఆస్తులు ఏం లేదని చెప్పి మైనార్టీలు కూడా ఈ రేషన్ కార్డు తీసుకొని ఆ విధంగా మొత్తం వాళ్ళే ఇది చేస్తారు. మన తెలంగాణని బస్సు పట్టిస్తారు. రోజుకు బీహార్కి వెళ్ళి, జార్ఖండ్కి వెళ్ళి, అక్కడికి వెళ్ళి కొన్ని వేల మంది ట్రైన్లలో చూస్తున్నాం. దొంగ ఆధార్ కార్డు సంపాదించుకొని వస్తారు. ఇక్కడ అడ్డపిడ ఇస్తారు. ఇక్కడనే ఇది అవుతారు వాళ్ళు.
ఇలాగనే కొనసాగితే మాత్రం ముందు ముందు హైదరాబాద్ మొత్తం రోహిణి గ్యాంగే ఇప్పటికే 10% అయ్యారు. ఇంకా ముందు ముందు ఇట్లనే అయితే ఒక 10-15 ఏళ్ళ వాళ్ళు కూడా 50% వస్తారు. ఇప్పటికెళ్ళే మనం అరికట్టాలి వీళ్ళు రాకుండా. ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా అని చెప్తున్నారు. మీరు ఒక హిందూగా వచ్చారా లేకుండా ఒక రాజకీయ పార్టీ తరపు నుంచి వచ్చారా? హిందువుగా కాకుండా హిందూ అనేది మన అందరం ఒకటి కావాలి. ఇప్పుడు ఏమైనా జరిగినప్పుడు హిందువులు అనేది ఐక్యత లేకుండా అయిపోయింది. నాకేదో మన దాంట్లో ఇంకోటి కులాలు ఎక్కువైపోయినాయి. బీసీ అని, ఎస్టీ అని, ఎస్సీ అని ఇట్లా కులాల పేరు చెప్పుకుంటే వాళ్ళకి ఏమైతుంది, వేరే మైనార్టీలకు మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇది అర్థం చేసుకుంటారు మనోళ్ళు. ఈ 42 రిజిస్ట్రేషన్ అని, 42 రిజర్వేషన్ అని ఇలాంటివి అయితే వాళ్ళకి సంబరం అవుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడే మంచి వీళ్ళు అదులు కనిపెట్టి వీళ్ళ మన హిందువులది వాళ్ళు ఈ విధంగా రెచ్చిపోతున్నారు. ఇప్పుడు మనమే 4 కులాలు అయిపోయాయి, వాళ్ళు ఒకటే కులం అయిపోయాయి. మనం అందుకని వాళ్ళ ఐక్యత మనం రావాలంటే మన కులాలు చూడదు, మనం ఒకటే కులం, హిందువుల కులం, హిందూ కులం ఆడ మాకు అంతే తప్ప మనం ఇట్లా కులాల బాధగా పోతే మాత్రం వాళ్ళకు ప్లస్ పాయింట్ అయ్యి ముందు ముందు మనల్ని చాలా ఘోరం చేస్తారు. ఇంకో 20-30 ఏళ్ళ వాళ్ళు ఎక్కువ మన మైనార్టీలం అవుతాం, వాళ్ళు రాజకీయంగా వాళ్ళే ఇది అయిపోతారు. మనకు చాలా మనుగడ ఉండదు. సభ సందర్భంగా మీ డిమాండ్స్ ఏంది? డిమాండ్ ఏం లేదు కానీ ఇప్పటికీ స్టార్ట్ చేస్తున్నాము. హిందూ అంటే ఐక్యత, హిందూ అనేది ఇట్లా ఉండాలి. ఈ రోహిణి గ్యాంగుల్ని తరిమి కొట్టాలి. మన హైదరాబాద్ సేఫ్ జోన్ గా ఉండాలి. ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో నిండిపోయారు, మన రాష్ట్రం కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యారు. దీన్ని సభ పెట్టడానికి కారణం అదే.